అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లలో గందరగోళాన్ని సృష్టించే ముఖ్యమైన అంశం గురించి మేము చర్చిస్తాము. ఇది చాలా సంచలనం సృష్టిస్తోంది మరియు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కనీస పెన్షన్ పెంపుపై తాజా అప్డేట్ల గురించి మీరు ఆశ్చర్యపోతున్నారా? ఈ విషయంపై గౌరవ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు నుండి ఇటీవలి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? బాగా, మీరు సరైన మార్గంలో ఉన్నారు. ఆ సమస్యను ఛేదిద్దాం మరియు ఎన్ఎస్సీ నాయకుడు మిస్టర్ అశోక్ రౌత్ ఎలా స్పష్టత ఇచ్చాడో మరియు గందరగోళాన్ని ఎలా తొలగించాడో వివరిస్తాము. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీలో చాలామందికి తెలిసినట్లుగా ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్లకు కనీస పెన్షన్ పెంపుపై లోక్సభలో మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. గతవారం భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నలలో కొన్నింటిని ప్రశ్న సంఖ్య 1005 క్రింద ప్రస్తావించింది. అక్కడ ఏమి జరిగిందో తెలుసుకుందాం. లోక్సభ సభ్యుడు శ్రీ అరవింద్ గణపత్ సావంత్ జీ ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ గురించి కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు సంధించారు. పింఛన్ల పెంపునకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేసిందా? అందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆయన ప్రత్యేకంగా అడిగారు. కనీస పెన్షన్ను 1000 రూపాయలు నుండి 7,500కి పెంచడంపై గౌరవ సుప్రీంకోర్టు నుండి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే స్పష్టమైన ప్రతిస్పందనగా తెలిపారు. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవలసిన కీలకమైన సమాచారం. కాబట్టి దీని అర్థమేమిటి? అంటే సోషల్ మీడియాలో చర్చలు మరియు సందడి జరుగుతున్నప్పటికీ కనీస పెన్షన్ పెంపుపై అధికారిక సుప్రీంకోర్టు ఉత్తర్వులు రాలేదు. అంటే ప్రభుత్వ ప్రకటన ప్రకారం కనీస పెన్షన్ను 1000 రూపాయలు నుండి 7,500కి పెంచడానికి గౌరవ సుప్రీంకోర్టు నుండి అధికారిక ఆర్డర్ కాపీ ప్రభుత్వానికి అందలేదు. కాని కొన్ని తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను మరియు కనీస పెన్షన్ మరియు అధిక పెన్షన్ చర్చల మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. అవి రెండూ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి మరియు కనీస పింఛను పెంచినట్లయితే అధిక పెన్షన్ కోసం లెక్కలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎంపీలు ఈ ముఖ్యమైన అంశాలను లేవనెత్తడం చాలా బాగుంది. అయితే డిమాండ్లు చేసే ముందు వాస్తవాలపై లోతైన అవగాహన ఉంటే ఇంకా మంచిది. ఈ నవీకరణపై మీ ఆలోచనలు ఏమిటి? దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే దయచేసి ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాల గురించి అప్డేట్గా ఉండటానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.